యుఎన్కి ఈరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు మన యుఎన్ అంబాసిడర్ హరీష్ గారు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మేజర్గా పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి కూడా పాకిస్తాన్ గురించి బట్టబయలు చేశారు కొన్ని నిజాలు. అవేంటో చూద్దాం. 1960లో ఇండస్ ట్రీటీ అనేది మనం చేసాం. ఈ 65 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మా మీద 3 యుద్ధాలు చేశారు. అందులో యుద్ధాలు అనేది పక్కన పెడితే టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల చనిపోయింది మా భారతీయులు 20,000 మంది. సో ఎంత మేము ఫ్రెండ్లీగా ఉండి ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా చాలా మౌనంగా ఉన్నాం. బట్ 65 సంవత్సరాల తర్వాత అప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు. రెండో పాయింట్ ఏంటంటే ప్రజెంట్ భారతదేశం క్లీన్ ఎనర్జీలో కానీ, క్లైమేటికల్ చేంజ్లో కానీ, డెమోగ్రఫిక్ చేంజ్లో కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్స్లో కానీ, టెక్నాలజీ పరంగా కానీ అండ్ జీడిపి పరంగా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. బట్ పాకిస్తాన్ 2012లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దేని మీద? నావిగేషన్ ప్రాజెక్ట్ మీద, అది కూడా జమ్మూ కాశ్మీర్లో. థర్డ్ మేజర్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళకి పాస్ట్ 2 years నుండి మీరు చాలా ఇబ్బందులు పెడుతున్నారు భారతదేశానికి, మన ఇద్దరం కూర్చొని మాట్లాడి దానంతా సార్ట్ చేసుకుందాం అని పాస్ట్ 2 years నుండి మేము రిక్వెస్ట్ పెట్టాం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? రిజెక్ట్ చేస్తూ కూడా అదే టెర్రరిస్ట్ అటాక్ అనేది మా మీద చేస్తూ ఉంది. అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్, ఇండస్ వ్యాలీ ట్రీటీ అనేది ఇంకా నెగోషియబుల్ జరిగిందంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఆపుతానని మాటిస్తేనే నెగోషియబుల్ జరుగుతుంది, లేదంటే లేదు అని చెప్పి మన యుఎన్ అంబాసిడర్ హరీష్ గారు చాలా ధైర్యంగా మన ఇండియా తరఫున మొత్తం ప్రపంచానికే తెలియజేశారు. మరి అతను మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కామెంట్స్లో చెప్పండి. జై హింద్.